ఈ రోజు 13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఆరెంజ్ అలర్ట్ ఇచ్చిన ప్రాంతాల్లో 41 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పింది. 6 జిల్లాలకు వర్ష సూచన చేసింది. రుతుపవనాలకు రెయిన్ సీజన్ కు ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు వెదర్ ఆఫీసర్స్. ఈ నెల 16న అండమాన్ నికోబార్ కి రుతుపవనాలు చేరుతాయన్నారు. ఈ నెల చివరి 3-4 రోజుల్లో కేరళ తీరాన్ని తాకే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్న వెదర్ ఆఫీసర్ శ్రీనివాస్తో మౌనిక ఫేస్ టు ఫేస్. దగ్గుమంటున్నాడు. ఉదయం 10 తర్వాత ఇంట్లో నుంచి బయటికి రావడానికి జనం ఇబ్బంది పడుతున్నారు. ప్రజెంట్ వాతావరణం ఎలా ఉంది, ఏ ప్రాంతాలలో ఎలాంటి అలర్ట్స్ కొనసాగుతుందో తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ అధికారులు మనతో మాట్లాడదాం. సార్, ముఖ్యంగా గత కొద్ది రోజులుగా అయితే విపరీతమైన ఎండ కనిపిస్తుంది. ఇందుగల కారణాలు ఏంటి? ముఖ్యంగా ఈరోజు ఏ జిల్లాలకు ఎలాంటి అలర్ట్స్ ఇచ్చారు? రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉండబోతుంది? మనకి మామూలుగా ఈ సమ్మర్లో డే బై డే టెంపరేచర్లు పెరగడం మామూలే. అయితే మనకి ఈ విండ్ డైరెక్షన్స్లో మార్పులు వచ్చినప్పుడు మనకి పూర్తిగా నార్దర్లీ విండ్స్ అంటే ఉత్తర భారతదేశం నుంచి డ్రై విండ్స్ వచ్చినప్పుడు మరింతగా టెంపరేచర్లు పెరుగుతుంటాయి. అయితే మనకి ఏవైనా సినాప్టిక్ సిచ్యుయేషన్ లైక్ లో ప్రెషర్ కానీ ఉపరితల ఆవర్తనం కానీ ఇటువంటివి ఉన్నప్పుడు మనకి విండ్ డైరెక్షన్స్ మార్పులు వచ్చి తూర్పు నుంచి కానీ పశ్చిమం నుంచి కానీ వచ్చినట్టయితే తేమగాళ్ళు ప్రవేశించి మనకి టెంపరేచర్లు తగ్గడము, అలాగే ఉరుములు మెరుపులతోటి ఈ ఈదురుగాలులతోటి వడగళ్ళ వానలు ఇటువంటి వానలు పడటం కూడా జరుగుతుంది. గత వారం ఇటువంటి పరిస్థితుల వల్ల మనకి టెంపరేచర్లు బాగా తక్కువ ఉన్నాయి. అయితే 2-3 రోజులు బట్టి టెంపరేచర్లు మళ్ళీ గ్రాడ్యువల్గా పెరుగుతున్నాయి. ప్రస్తుతం చూస్తున్నట్టయితే మనకి నార్త్ తెలంగాణలో చాలా ప్రాంతాల్లో మనకి 41-42 డిగ్రీల పైగా టెంపరేచర్లు కొనసాగుతున్నాయి. అలాగే మనకి ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాంతంలో కూడా హై టెంపరేచర్లు ఉన్నాయి. రాగల 3-4 రోజుల్లో కూడా ఈ 42 డిగ్రీలు దాటి టెంపరేచర్ ఉన్న జిల్లాల సంఖ్య గ్రాడ్యువల్గా పెరుగుతూ మనకి ఈ రోజు నుంచి 5వ రోజుకి వచ్చేటప్పటికి మొత్తం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ కూడా 41 నుంచి 44 డిగ్రీల వరకు టెంపరేచర్లు ఉండే అవకాశం ఉంది. సో ముఖ్యంగా ఈ రాగల 5 రోజుల తర్వాత 6వ రోజు నుంచి కూడా వాతావరణం ఎలాంటి మార్పు కనిపించబోతున్నాయి? ముఖ్యంగా రెడ్ అలర్ట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? అవకాశాలు ఉంటే ఏ జిల్లాలకు ఉండే అవకాశాలు ఉన్నాయి? మనకి ఈ రైజ్ ఇన్ టెంపరేచర్ అయితే గ్రాడ్యువల్గా మరొక 4-5 రోజుల వరకు కూడా ఉంది. కానీ మనకి ఏమవుతుందంటే ఈ వేసవి కాలంలో మార్పులు అనేవి క్విక్గా వస్తుంటాయి. ఇలా టెంపరేచర్లు ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ల్యాండ్కి సీకి ఉన్న టెంపరేచర్ డిఫరెన్సెస్ వల్ల సడన్గా సినాప్టిక్ సిస్టమ్స్ డెవలప్ అవుతుంటాయి. ఇవి చాలా తక్కువ వ్యవధిలో ఏర్పడుతుంటాయి. వీటి వల్ల ఏమిటంటే మళ్ళీ విండ్ డైరెక్షన్స్ సడన్గా మారిపోవడము, వాటి వల్ల మళ్ళీ ఈ మాయిశ్చర్ ఇన్కర్షన్ తేమగాళ్ళు ప్రవేశించడము ఇటువంటి పరిణామాలు కూడా ఉంటాయి. సో ప్రస్తుతం అయితే మనకి రాగల 5 రోజుల వరకు ఈ రకమైన సిచ్యుయేషన్ ఉంది. రెడ్ జోన్ ఉంటే మనకు ఓన్లీ నార్త్ తెలంగాణ ప్రాంతంలో ఆల్రెడీ మనం ఇంచుమించుగా రెడ్ జోన్ వరకు 44 డిగ్రీల వరకు ఆల్రెడీ చేరుకునే అవకాశం ఉంది. మనకి ఈ రోజు నుంచి 4-5 రోజుల్లో ముఖ్యంగా ఆదిలాబాద్, కుమరంభీం, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి ఈ ప్రాంతంలో మనకి ఇంచుమించుగా ఆల్మోస్ట్ హీట్ వేవ్ లాంటి టెంపరేచర్లు ఉండే అవకాశం. ఒక పక్క విపరీతమైన ఎండ కనిపిస్తే ఆల్ ఆఫ్ సడన్ ఒక్కసారిగా వాతావరణం చల్లబడుతుంది. కొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు పడుతున్నాయి. సో ఇందుకు కారణాలు ఏంటి? ఈరోజు ఏమైనా రెయిన్ అలర్ట్స్ ఉన్నాయా? దీనికి మనం వేసవకాలంలో మామూలుగా ఇవి కూడా సహజంగా జరిగే పరిణామాలు. అంటే మనకి ఈ తేమ ఎక్కువ, ఈ వేడిమి ఎక్కువగా ఉన్నప్పుడు సడన్గా డైరెక్షన్ చేంజ్ అయ్యి మనకి తేమ కనుక ప్రవేశించినట్టయితే, మాయిశ్చర్ ఇన్కర్షన్ ఉన్నట్టయితే సడన్గా క్లౌడ్ ఫార్మేషన్ 1 గంటలో అయిపోతుంది. అది 1 గంట 6 గంటలో క్యూములోనింబస్ క్లౌడ్లు ఏర్పడటము, ఉరుములు మెరుపులు జల్లులు పట్టము, 1 అరగంట 40 నిమిషాల తర్వాత మళ్ళీ మామూలు వాతావరణం ఉంటుంటుంది. ఇటువంటిది మనకి లోకల్గా అవైలబుల్ ఉన్న మాయిశ్చర్ వల్ల కూడా ఒక్కొక్కప్పుడు పెద్ద జలాశయం పక్కన ఉన్న ఏరియాలో కూడా సడన్గా మాయిశ్చర్ ఇన్కర్షన్ ఉంటే అక్కడ కొద్దిపాటి క్లౌడ్ ఏర్పడటము, ఒక 20-30 నిమిషాలు రెయిన్ పట్టము, మళ్ళీ మామూలుగా ఎండగాయడము ఇటువంటి పరిణామం ఉంటుంది. అలాగే మనకి ఈరోజు రేపు కూడా కొన్ని జిల్లాల్లో ఇటువంటి అవకాశం ఉంది. ఈరోజు చూసినట్టయితే కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, అలాగే ఇటు మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, నల్గొండ ప్రాంతంలోను, రేపు కూడా మనకి ఇటు భద్రాద్రి కొత్తగూడెము, నల్గొండ, నాగర్ కర్నూలు, వనపర్తి ప్రాంతంలో ఇటువంటి జల్లు పడే అవకాశం అయితే ఉంది. నైరుతి ఋతుపవనాల కోసం వెయిట్ చేస్తున్నారు. ఎప్పటి వరకు వచ్చే అవకాశాలు కనిపిస్తుంది? ముఖ్యంగా ఈ సంవత్సరం కరువు కూడా ఏర్పడే అవకాశం ఉందంటున్నారు కదా. సో ఋతుపవనాలు రావడం ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయా? మనకి నైరుతి ఋతుపవనాలు ముందు వచ్చినా తర్వాత వచ్చినా దాని మీద ఈ ఓవరాల్ 4 నెలల్లో ఉన్న రెయిన్ఫాల్ దాని మీద ఆధారపడి ఉండదు. ఒక వారం ముందు వచ్చినంత మాత్రాన మనకి ఈసారి మాన్సూన్ బాగుంటుందని లేదు, ఒక వారం లేట్ అయినంత మాత్రాన మాన్సూన్లో రెయిన్లో వర్షం తగ్గిపోతుందని. ఈ ముందు వెనక
రావడం అనేది గ్లోబల్గా ఉన్న పరిణామాలలో ఒకసారి ముందు వస్తే రావచ్చు, తర్వాత రావచ్చు. ప్రస్తుతం ఉన్న పరిస్థితి అయితే ఈ నెల 16వ తేదీ నాటికి మనకి అండమాన్ సముద్రంలోకి ఈ మా ఋతుపవనాలు ప్రవేశించి ఇంచుమించుగా మన అండమాన్ నికోబార్ దీవుల వరకు వచ్చే అవకాశం ఉంది. తదుపరి దాంట్లో ఉన్నటువంటి మన ఈ విండ్ స్పీడ్స్ ఇవి అనలైజ్ చేసి ఇంచుమించుగా అయితే మనకి లాస్ట్ వీక్ ఒక 5-6 రోజులు ముందుగానే కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉంది. సో మొత్తానికైతే ఇది ఈ రోజు అయితే వాతావరణ పరిస్థితి అయితే దాదాపు 6 జిల్లాలకు అయితే వర్ష సూచిక ఉంది. రేపు ఒక 3-4 జిల్లాలకు అయితే రెయిన్ అలర్ట్స్ ఉంది. కాకపోతే ఎండ పరిస్థితి మాత్రం ఈ రోజు దాదాపు 16 జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ ఆరెంజ్ అలర్ట్ ఇచ్చిన ప్రాంతాల్లో దాదాపు 41 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది. అది గ్రాడ్యువల్లీ పెరుగుతూ డే 5 అంటే ఈ రోజు నుంచి రాగల 5 రోజుల పాటు గ్రాడ్యువల్లీ పెరుగుతూ 5th డే నాటికి మాత్రం ఇక్కడ మనం చూసుకోవచ్చు పూర్తిగా ఉన్న అన్ని జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. ఆరెంజ్ అలర్ట్ అంటే చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి, ఇంట్లో నుంచి ఎవ్వరు బయటికి రావద్దు అని కూడా చెప్తూ ఉంటారు. అన్ని జిల్లాలలో బాణుడి సెగకి ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ మొత్తం డే 5 అంతా కూడా ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. ఇక డే 6 నుంచి 7, 8, 9 ఈ 3-4 రోజులలో నార్త్ తెలంగాణ అంటే ఆదిలాబాద్ కావచ్చు, కొమరం భీం, దాంతోపాటు నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మెదక్ ఈ జిల్లాలలో నార్త్ తెలంగాణ జిల్లాలలో అయితే రెడ్ అలర్ట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 45 డిగ్రీలు దాటి 46 డిగ్రీలు ఇట్లా సగటు కంటే కూడా ఒక 2 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని కూడా చెప్తున్నారు. ఇప్పటికైతే వార్నింగ్ సంబంధించిన ఏది కూడా మ్యాప్ రిలీజ్ అయినప్పటికీ కూడా రాగల 5 రోజుల తర్వాత 6, 7 ఈ రోజులలో అయితే రెడ్ అలర్ట్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా వరకు అయితే ఇటు రైతులు కావచ్చు, చాలామంది నగరవాసులు కూడా నైరుతి ఋతుపవనాలు ఆలస్యంగా వస్తున్నాయి కాబట్టి ఎండలు కనిపిస్తున్నాయి, కరువు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని కూడా అంటూ ఉన్నారు. కానీ కరువుకి కావచ్చు ఈ ఋతుపవనాలకి ఎలాంటి సంబంధం లేదు. ఋతుపవనాలు ఆలస్యంగా వచ్చినా ముందు వచ్చినా మాన్సూన్ సీజన్ని మాత్రం ప్రిడిక్ట్ చేయడే అవకాశాలు మాత్రం ఈ ఋతుపవనాలకు లేదని కూడా చెప్తున్నారు. కెంపర్సన్ హర్షతో మోనికా, 6 న్యూస్, హైదరాబాద్.